హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ చేపలు తెచ్చారండి. కొన్ని పులుసు చేయమన్నారు, కొన్ని ఫ్రై చేయమన్నారు. ఇప్పుడు చేయాలి ఫ్రెండ్స్. చేపల్లోకి ఎక్కువ ఆనియన్స్ వేయకూడదు, అందుకని 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను అన్నమాట. సాల్ట్ వేసుకోవాలి, పసుపు కారం సాల్ట్ కలిపిన చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. చేప ముక్కలు ఉడికేలోపు పక్కన రైస్ పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఉడికిన తర్వాత పులుసు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలన్నమాట. పులుసు వేసిన 10 నిమిషాలకి మసాలా పేస్ట్ వేసుకోవాలండి. చేపల పులుసు రెడీ అయ్యేలోపు పక్కన అన్నం అయితే ఉడికిపోయింది. దాన్ని మంచిగా గెంజి వంచేసుకున్నాను. చేపల ఫ్రై కోసం మసాలా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకుని చేపలు ఫ్రై చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడం. చేపల ఫ్రై అయితే రెడీ అయ్యింది. మా హస్బెండ్కి లంచ్ పెట్టేశాను. చేపల ఫ్రై చేపల పులుసు చాలా బాగా చేసావన్నారు. మా సండే ఆఫ్టర్నూన్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.